మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని స్పష్టమవుతుంది. మరి ఈ రోజు ఈ బస్సు యాత్ర స్పందన ఎలా ఉంది? అమ్మా ఒక్క మాట తెలియజేస్తున్నాను. 2019లో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ రాష్ట్రం బాగుంటది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది, అన్ని బాగుంటాయని తెలియజేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించారు. ఈ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. దాంట్లో రెండో ఆలోచన లేదు. ప్రజల స్పందన చూడండి ఒక్కసారి సిద్ధంలో ప్రజలు వచ్చే స్పందన చూస్తుంటే ఒక ఫిలిం యాక్టర్ ఏ విధంగా అయితే ప్రజలు ఎగబడి చూస్తారో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా ప్రజలందరూ కూడా ఎగబడుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా డబ్బులేందమ్మా ఇచ్చేది, ఒక్కసారి గొంతులు చూడండి అమ్మా, జై జగన్ అని చెప్తారు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తారు. రాలా, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని వచ్చారు. ఏమమ్మా డబ్బులు పెట్టుకొని వచ్చారా? వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి వచ్చారా? జగన్ కోసం వచ్చారు. వీళ్ళందరూ జగన్ కోసం ప్రాణాలు ఇస్తారు. సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తానని కూడా నేను తెలియజేస్తున్నా. నలుగురు కలిసి ఒక్కడి మీద రావటం కాదు, ఒక్కడిని నలుగురు కొట్టలే జగన్మోహన్ రెడ్డి అని చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఇది. డబ్బులు పెట్టుకొని సంచులు పెట్టుకొని కోవూరు నియోజకవర్గానికి వస్తున్నారు. నల్లబ్రెడ్డి కుటుంబం జనాన్ని నమ్ముకున్నాం, వాళ్ళు గెలిపిస్తారు మమ్మల్ని. ఇంకా నడతారా? ఎనీ డౌట్స్? కొడుతున్నామమ్మా, 175 కొడుతున్నాం, చెప్పి కొడుతున్నాం. 175 జై జగన్. ఒక్కటే చెప్తున్నా, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, ఇంకొకరు ఎవరమ్మా? పవన్ కళ్యాణ్. నలుగురు గెలిచారు. ఒక్కడిని కొట్టడానికి నలుగురు గెలవాలా? ఒక్కడెళ్ళి నలుగురికి వెళ్తున్నాడా? అది లెక్కంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే దెబ్బకి తెలుగుదేశం భూస్థాపితం. రాసి పెట్టుకోండి. ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గానికి డబ్బులు సంచులు ఎత్తుకొని వస్తున్నారు మమ్మల్ని కొట్టాలని. మేం ప్రజల్ని నమ్ముకున్నాం. 70 ఏళ్ల చరిత్ర మాది. ప్రజలు గెలిపిస్తారు. కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు మా వెనకున్నారు. మేము వాళ్ళని నమ్ముకొని వెళ్తున్నాం. అది లెక్క. ఏందమ్మా వెళ్ళేది కూటమి? ఎందుకమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నిన్న కాక మొన్న వచ్చారు. ఏమరాచిక పాలకమ్మా నిత్యం. అమ్మ ఒక్క నిమిషం. గడప గడప కార్యక్రమం పెట్టి ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే తిరగకుండా 1,00,000 గడపలు తిరిగిన చరిత్ర నల్లపురెడ్డి కుటుంబాన్ని. అట్లా కాదు, రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గడపకి వెళ్ళి టచ్ చేశాడమ్మా. సంక్షేమ పథకాలు మీకు అందాయా లేవా అని ప్రతి పేద ప్రజలను అడిగి తెలుసుకున్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళారమ్మా? మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడ వెళ్ళారు? ఏమైపోయారమ్మా? ఏమైపోయారు? 5 సంవత్సరాలు ఎట్టబోయారు? పోయి హైదరాబాద్ లో కూర్చున్నారు. లోకేష్ నిన్న కాక మొన్న వచ్చాడు పాదయాత్ర అని. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల ప్రజల మధ్య ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేలు 24 గంటల ప్రజల మధ్యలో ఉన్నారు. ఈ రోజు వచ్చి కూటమి కలుపుకొని పవన్ కళ్యాణ్ 2 అడుగులు వేస్తే జ్వరం వచ్చి పడిపోయాడు. ఆయన రాజకీయం చేసేది. కరోనా టైంలో ప్రజల కోసం నిత్యం ప్రాణాలు తెగించి కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజల కోసం తిరిగారు. ఏరమ్మా పోలారెడ్డి దినేష్ అంట ఎక్కడొచ్చాడు? అదే విధంగా నిన్న మొన్న వచ్చిన బీపీఆర్ కుటుంబం ఏ రోజు కోవూరు నియోజకవర్గంలో కరోనా టైంలో తిరిగిందని నేను అడుగుతున్నా. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచి ఈ రోజు ఇక్కడికి వచ్చి మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చాడు మాట్లాడుతున్నారు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా రేపు ప్రజలు ఇచ్చే తీర్పుకి ఖచ్చితంగా ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళామని ప్రతి ఒక్కరు బాధపడతారు. ఖచ్చితంగా ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మే 13 సిద్ధమమ్మా. మేము మే 13 కాదు, 2 ఏళ్ల క్రితమే సిద్ధం. వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరు మా మీద రావాలి. నిన్నటి కాక మొన్నటికి కూడా కనీసం క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితి వాళ్ళది. మార్చుకుంటున్నారు. ఒకరు ఇట్టబోతున్నారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఫిక్స్ చేస్తాడు. వీళ్ళే నా క్యాండిడేట్లని నిలబడి చెప్పాడు. 175కి 170 కొడుతున్నామని చెప్పారు. మీరు ఒక మాట అన్నారమ్మా.
చాలా బాధేసింది. ఇక్కడున్న ప్రజలు డబ్బు ఇచ్చేస్తే వచ్చారన్నారు. ఇక్కడ ఉండే జనం డబ్బుల కోసం రాలా, జగన్మోహన్ రెడ్డి చూసేదానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చూశారు. డబ్బులు 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 ఇచ్చి వచ్చేది, డబ్బులు ఇచ్చి వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ ని చూసుకుని వచ్చేవాళ్ళు ఏమమ్మా మీరందరూ జగన్ చూసి వచ్చారా? ఒక్క మగాడు జగన్. ఆయనతో చూసేదానికి మేము వచ్చాం, డబ్బులకు మేము రాలా. ఆయన చూడటానికి మేము వచ్చాం దూరం నుంచి. ఆయనే ఒక్క మగాడు, నలుగురు నిలుచుకుని ఒక్క మగాడు ఆయనే. మళ్ళీ గెలుస్తాడంటారా? గెలుస్తాడు, గెలుస్తాడు, 10 సార్లు గెలుస్తాడు. చేపలు కట్టలే, చేపలు తీసుకో కొడతాడు. తెలుగు తీసేవాడు, తెలుగు తీసేవాడే చేపలు కట్టతో కొడతావు.